స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నారు. అదేంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, చాలా కాలంగా చాలామందికి డౌట్ ఉన్నది, వాళ్ళు దాన్ని ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నారు, దాన్ని మాస్టర్ చేయలేకపోతున్నారు. అది బిలీఫ్ సిస్టమ్. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ సంకల్ప బలం అనేది ఉంటేనే ఏదైనా మేనిఫెస్ట్ అవుతుంది. ఎస్. మరి దీని గురించి మీరేం చెప్తారు? దాన్ని ఎలా మాస్టర్ చేయాలంటారు? సో యూనివర్సల్ సబ్జెక్ట్ని ఎవరైతే పట్టుకున్నారో సో వాళ్ళు ముఖ్యంగా బిలీఫ్ సిస్టమ్కి మనం వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మన పేరుని మనల్ని ఒక బ్రాండ్గా కన్వర్ట్ చేసేది మన బిలీఫ్ సిస్టమే. ఓకే. ఒక ఆర్డినరీ పర్సన్ని ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా తీర్చిదిద్దేది మన బిలీఫ్ సిస్టమే. ఒక యావరేజ్ గైని ఒక ఆసమ్ మ్యాన్గా తీర్చిదిద్దేది బిలీఫ్ సిస్టమే. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ మ్యారేజ్ నాకు పిల్లలు పుడతారో లేదో, ఒకరు పుడితే కాలు చేతులు పనిచేస్తే లేదో అన్న ఆలోచన మనకు ఉంటుందా? ఉండదు. నో. అక్కడ మాత్రం స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాం. బట్ లైఫ్ లో మన యొక్క గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్, ఆస్పిరేషన్స్ దగ్గరకు వచ్చేసరికి బిలీఫ్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. వై? అక్కడున్న బిలీఫ్ ఒక మనీని అట్రాక్ట్ చేయడానికి, ఆర్ ఎల్స్ ఏదైనా ఒక జాబ్ని అట్రాక్ట్ చేయడానికి, లేదా ఏదో ఒక బిజినెస్ని, ఒక వెంచర్ని స్టార్ట్ చేయడానికి ఎందుకు బిలీఫ్ సిస్టమ్ సరిపోవట్లేదు? అక్కడ బిలీఫ్ ఉంటున్నప్పుడు ఇక్కడ కూడా బిలీఫ్ ఉండాలి కదా. అవును. సో దిస్ బిలీఫ్ సిస్టమ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో. ఓకే. సో ఈ బిలీఫ్ సిస్టాన్ని మనం పెంచుకోవాలి అంటే వాట్ షుడ్ వీ డూ? సో మ్యారేజ్ దగ్గర నెక్స్ట్ జనరేషన్స్ కిడ్స్ దగ్గరకు వచ్చేసరికి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. బట్ మన గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు బిలీఫ్ సిస్టమ్ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 1000 కోట్లు సంపాదించాలి, ముందు స్టార్ట్ అయ్యేదే డౌట్, నా వల్ల అవుతుందా అని చెప్పి. ఇక్కడ చాలా మంది బిలీఫ్ సిస్టమ్ కోల్పోవడానికి రీజన్ ఏంటంటే, నాకు రిసోర్సెస్ లేవు కదా, నేను పూర్ ఫ్యామిలీలో పుట్టున్నాను, నేను ఎలా సక్సెస్ అవ్వగలను, నాకు స్కిల్స్ లేవు, నేను ఎలా స్కిల్స్ డెవలప్ చేసుకోగలను, సో ఈ జాబ్ నాకు రైట్ కాదేమో, ఈ బిజినెస్ నాకు రైట్ కాదేమో, ఈ ఆపర్చునిటీ నాకు రైట్ కాదేమో అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఒక స్ట్రాంగ్ బ్యారియర్స్ నిర్మించుకుంటున్నారు. ఓకే. సో దాన్ని తొలగించాలి అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలి. ఐ కెన్ డూ ఇట్, నేను చెయ్యగలను, ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ దిస్ థింగ్. నేనే చేయలేకపోతే ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు, నేనే చేయగలిగితే 100% అందరికీ పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి పాజిటివ్ సెల్ఫ్ టాక్ని మనం చేసుకోవాలి. ఎప్పుడైతే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తామో ఆటోమేటిక్గా మన బిలీఫ్ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది. ముఖ్యంగా వంశీ గారు, బిలీఫ్ సిస్టంలో మన ఆలోచన సిద్ధాంతం అనే దాంట్లో కూడా మీరు ప్రీవియస్గా చాలా టెక్నిక్స్ని అది డెవలప్ చేసుకోవడానికి సంబంధించిన విషయాలను చెప్తూ ఉన్నప్పుడు వీటి మీద ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేశారని మాట్లాడారు. అంటే మీరు దీని మీద చాలా స్టడీ చేసి ఉన్నారు కదా. ఎస్. రకరకాల మనుషులు రకరకాల ఆలోచన సిద్ధాంతాలతో ఉంటూ ఉంటారు. అయితే సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రం ఎలాంటి ఆలోచన సిద్ధాంతంతో ఉంటారు? వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటారు? సక్సెస్ఫుల్ పీపుల్కి బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ ప్యూర్ కాన్ఫిడెన్స్ అండి. వాళ్ళకి ఎటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, జస్ట్ దే ఆర్ కాన్ఫిడెంట్. ఎలా కాన్ఫిడెంట్ స్టేట్ లో ఉంటారు అంటే, ఐ కెన్ డూ ఇట్ మ్యాన్, దట్స్ ఇట్, అట్ ఎనీ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ నేను చేస్తాను. అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉంటారు. అఫ్ కోర్స్, అదే చెప్తా ఉన్నా. యూనివర్సల్ సబ్జెక్ట్ ఈ కాన్ఫిడెంట్ గా ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ మల్టీ మిలియనియర్ అవుదాం అనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, తన గోల్, తన డ్రీమ్, తన డిజైర్, తన ఆస్పిరేషన్ మొత్తం కూడా లైఫ్ లో మిలియనియర్ అవ్వాలనుకుంటున్నారు. ఎప్పుడైతే మిలియనియర్ అవుతున్నామని, ఎప్పుడైతే స్ట్రాంగ్ గా తనల్ని తాను నమ్మడం స్టార్ట్ చేస్తారో, పంచభూతాలు వచ్చి రిసోర్సెస్ ని కల్పిస్తాయి. చాలా మంది బిలీఫ్ సిస్టాన్ని స్ట్రెంగ్తన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నాకు రిసోర్సెస్ లేవు కదా, నాకు వసతులు లేవు కదా. ఎలా? దట్స్ ద సీక్రెట్ ఆఫ్ యూనివర్స్. మనం నమ్మగలగాలి. సో ఈ యావత్ భూ ప్రపంచం మీద వ్యూయర్స్ మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇద్దరిని మీరు నమ్మగలగాలి. ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా? ఇట్స్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మగలగాలి. సెకండ్ థింగ్, యూనివర్స్ నమ్మగలగాలి. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ఇట్స్ ప్యూర్ సైన్స్, ఇట్స్ ప్యూర్ క్వాంటమ్ ఫిజిక్స్, రైట్? ఒకటి, మనల్ని మనం ట్రస్ట్ చేయగలగాలి, అండ్ సెకండ్ థింగ్, యూనివర్స్ నమ్మగలగాలి. గేమ్ క్లోజ్. ఆటోమేటిక్గా అన్ని సోర్సెస్ కి డోర్స్ ఓపెన్ అయిపోతా ఉంటాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. యువర్ టీమ్ సా మీ ఆన్ మై ఇన్స్టా మిలియనియర్ మైండ్ సెట్ సిరీస్ లో, అండ్ యూ సింప్లీ ఇన్వైటెడ్ హియర్. హౌ? ఐ జస్ట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఐ జస్ట్ బిలీవ్ ఇన్ ద యూనివర్స్. ఇట్ మేక్ ఇట్ హ్యాపెన్. సింపుల్. సో మనం దాని వైపు అడుగులేస్తూ దాని మీద వర్క్ చేస్తూ వెళ్తూ ఉండాల్సిందంటే. ఎస్. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ లోనే యాక్షన్ అనే వర్డ్ ఉంది. మనల్ని మనం నమ్మాలి, యూనివర్స్ నమ్మాలి. ఎప్పుడైతే యూనివర్స్ నమ్ముతామో
దాన్ని ట్రస్ట్ చేస్తూ పని చేస్తూ పోవాలి. ఈ పని చేసే ప్రాసెస్లో ఏవైతే అబ్స్టెకల్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా అవన్నీ క్లియర్ అయిపోతాయి. అది ఎవరు చేస్తారు? యూనివర్స్ చూసుకుంటుంది. జస్ట్ మనం పని చేయాలి. దట్స్ ఇట్. అండ్ అలాగే సార్ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్తో పాటుగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎస్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నారని తెలిసింది. ఎస్ దానిపై మనం ప్రీవియస్ ఎపిసోడ్ కూడా చేస్తున్నాం. మీరు ఈ ఛానల్లో ఆ ఎపిసోడ్స్ కూడా మీరు చూడొచ్చు. అయితే మరొకసారి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఫోకస్ ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి తెలుసుకోవచ్చు. సో మెయిన్గా నన్ను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎందుకు డ్రైవ్ చేస్తూ ఉంది అంటే, ఇంతకు ముందు నేను కాలేజెస్లో లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెషన్స్ చేయడం జరిగింది. ఆ ఫ్యూ ఇంజనీరింగ్ కాలేజెస్లో కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. సో ఈ ప్రాసెస్లో చాలా మంది ఉమెన్ నాతో డిస్కస్ చేయడం జరిగింది అబౌట్ పోస్ట్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ని టేకప్ చేసుకోవాలి. మళ్ళీ మనకి కోవిడ్ వస్తే బయటికి వెళ్ళి పని చేయలేం కదా, ఇంట్లోనే కూర్చుంటే ఏదైనా వర్క్ మనం చేసుకోవచ్చా, ఇలాంటి కాన్వర్జేషన్స్ జరిగింది. ఇలా ఎక్కువ ఉమెన్తో కాన్వర్జేషన్స్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, కంపేర్డ్ టు మెన్, ఉమెన్కి ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి. నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నాకు ఈక్వల్ రికగ్నిషన్ కావాలి, నాకు ఫ్రీడమ్ ఉండాలి, నేను నా పేరెంట్స్కి ఏదైనా చెయ్యాలి. ఇలాంటి థాట్స్ ఎక్కువ నేను ఉమెన్లో చూడడం జరిగింది. అప్పుడు నా మైండ్లో ఒక సీడ్ పడింది. సో ఈ నలుగురికి చెప్తే నలుగురికి మాత్రమే సబ్జెక్ట్ వెళ్తుంది. అది ఇలాంటి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకుంటే అక్రాస్ ఏపీ, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి తెలుగు ఉమెన్కి మనం సబ్జెక్ట్ని ఇవ్వచ్చు. త్రూ దిస్ సబ్జెక్ట్ లైఫ్లో వాళ్ళు అద్భుతమైన మిరాకిల్స్ని చూడబోతా ఉన్నారు. అమేజింగ్ కాన్సెప్ట్ సార్. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఉమెన్ ముఖ్యంగా పలానా విషయాలు లేక మేము ఆగిపోతున్నాం, మా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నా దగ్గర ఈ విషయం లేకపోవడం వల్ల, ఈ స్కిల్ లేకపోవడం వల్ల నేనేమి చేయలేకపోతున్నాను ఇన్ ఫ్యూచర్, పిల్లలు ఉన్నారు అందుకు ఆగిపోవాల్సి వస్తుంది, ఇలాంటి ఏ అడ్డుకట్ట మిమ్మల్ని ఆపుతున్నా సరే ఈ ఒక్క ప్రోగ్రామ్ మీ లైఫ్ చేంజర్ అవుతుంది, మీ గేమ్ చేంజర్ అవుతుంది. వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. ఇలాంటి మంచి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.